హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము కాకరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. దానికోసం నేను 1/2 కిలో కాకరకాయలు తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. దీన్ని సాల్ట్లో ఒక 10 నిమిషాల పాటు పక్కన యాడ్ చేసి పెట్టేసి ఇవంతా వాటర్ పిండేసుకొని తీసుకుంటే చేదంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ పల్లీలు యాడ్ చేసుకోండి. అలాగే లవంగాలు ఒక 3, దాల్చిన చెక్క ఒక ఇంచు, రెడ్ చిల్లీ పౌడర్ 1½ టేబుల్ స్పూన్, ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. అలాగే తెల్లగడ్డపాయలు ఒక 5 లేదా 6 వరకు యాడ్ చేసుకోండి. అలాగే ఇక్కడ నిమ్మపండు సైజ్ అంత చింతపండు వాటర్లో నానబెట్టుకున్నాను. ఈ వాటర్ని ఇందులో యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీకి పట్టేసుకుందాము. ఈ విధంగా పేస్ట్ లాగా మిక్సీకి పట్టేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ప్రిపరేషన్ చూసేద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు. ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసి ఆవాలు కూడా చిటపట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసి ఇదంతా కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఈ కాకరకాయ ముక్కలు కూడా అన్నీ ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి. ఈ కాకరకాయ ముక్కలు ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటాయి, చేదు కూడా తక్కువ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ కంటే తక్కువగా పసుపును కూడా యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసి దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. కాకరకాయ ముక్కలంతా కూడా ఎంత చక్కగా ఈ ఆయిల్లో ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటాయి, చేదు కూడా తగ్గుతుంది, మనకి తినడానికి కూడా కమ్మగా ఉంటుంది. ఈ విధంగా ఇదంతా కూడా ఇలా తిప్పుకుంటూ బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇక్కడ చూసారు కదా, ఆల్మోస్ట్ మనకి వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న టమోటా ముక్కలు యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడ ఒక మీడియం సైజు ఒక 2 టమోటా తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నానండి. ఈ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసి ఇవంతా కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవంతా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీకి పట్టుకున్న ఈ మసాలా మొత్తం కూడా యాడ్ చేసి ఇదంతా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకొని ఈ మసాలా అంతా పచ్చివాసన పోయి ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉండేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉండేంత వరకు మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ పచ్చివాసన అంతా కూడా పోయి చక్కగా రెడీ అవుతుంది. అప్పటి వరకు ఫ్రై చేసుకుందాము. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉన్నప్పుడు ఇందులో చింతపండు నానబెట్టుకున్నది ఉన్నది కదా, ఆ చింతపండు వాటరు, అలాగే ఇందాక మిక్సీకి పట్టుకున్నాం కదా, అదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఆ వాటర్ కూడా ఇందులో యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి. ఈ విధంగా మొత్తం కూడా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని ఉప్పు ఏమైనా తగ్గింటే అంతా కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఉడికించుకుందాము. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే మనకి ఎంతో చక్కగా టేస్టీగా కాకరకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఒక 5 నిమిషాల తర్వాత చూసారు కదా, ఈ విధంగా ఉడుకుతుంది. మధ్యలో ఒకసారి కలుపుకొని మరో 5 మినిట్స్ పాటు ఉడికించుకుందాము. మరో 5 మినిట్స్ తర్వాత చూస్తే మనకి కాకరకాయ కర్రీ అనేది ఈ విధంగా రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి రైస్లోకి, రాగి సంగటిలోకి, చపాతీస్కి అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.